వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. మనం హోటల్కి వెళ్తాం. హోటల్కి వెళ్ళగానే బిర్యానీనా ఇంకోట వడ్డీయంగానే సూపర్గా తినేస్తాం. మనకి ఎలాంటివి ఉండవు. మనం హోటల్లో బిల్లు కట్టే దగ్గర ఒకసారి గమనిస్తే హలాల్ సర్టిఫైడ్ అని రాసి పెట్టున్నా కూడా మనకి ఏమాత్రం సిగ్గు ఎగ్గు ఏవీ లేకుండా ఏడబడితే ఆడ కూర్చొని తింటాం. కానీ ముస్లిమ్స్ అలా ఉండరు. ఒక హిందూ హోటల్లో జట్కా పద్ధతిలో ఇక్కడ మాంసవధ జరిగింది అని ఉంటే మా నమ్మకానికి విరుద్ధంగా ఇక్కడ జంతు బలి జరిగింది కాబట్టి మేము తినమని ఫ్యామిలీ జట్కా పద్ధతిలో చేసినందుకు హోటల్ని రిజెక్ట్ చేసి వెళ్ళిపోయారు. నేను ఒక వీడియో చూపిస్తా, చూడండి. చూసిన తర్వాత మాట్లాడుకుందాం. हम सबको बैठा के खिला देते तो धोखा हो जाता ना, इसलिए साफ साफ लिखा हुआ है झटका। हिंदू के द्वारा काटा हुआ रहता है, इसीलिए समझ गए ना। हाँ ठीक है। देखिए आज हमारी दुकान पे बहुत सारे लोग आए हुए थे और फिर सब कोई बैठ भी गए थे, लेकिन मेरा काम था कि अगर नादान थे तो उनको बताना जरूरी था, इसलिए मैंने उनको बता दिया कि यहाँ पे हिंदू के हाथों से कटा हुआ रहता है। సో చూశారు కదా, మనది జట్కా పద్ధతి హిందువులది, ముస్లింలకు సంబంధించి హలాల్ పద్ధతి. హలాల్ పద్ధతిలో మాంసం అమ్ముతున్నామని బోర్డులు పెట్టినా మనం ఏ మాత్రం సిగ్గు లేకుండా పోయి ఆడ మాంసం కొనుక్కొచ్చుకుంటాం. ఏ మాత్రం సిగ్గు లేకుండా పోయి ఆ హోటల్స్లో తింటాం. వాళ్ళలో ఉన్న చైతన్యం, వాళ్ళ మతం ఆచారాల మీద వాళ్ళకున్న నమ్మకం, గౌరవం మనకెందుకు లేదు? ఏ హిందూ అయినా ఈ రోజు వరకు ఇది హలాల్ పద్ధతిలో వండిన మాంసం, ఇది హలాల్ పద్ధతిలో చేసిన ఆహారం, అందుకే మేము బహిష్కరిస్తున్నామని చెప్పాడా? లేదా హలాల్ పద్ధతిలో జంతువధ జరిగింది కాబట్టి మేము మీ దగ్గర మాంసం కొనమని ఏ హిందూ అయినా చెప్పాడా? జట్కా పద్ధతిలో బ్రతికే కటికన్నల కడుపు కొట్టినా కూడా నోరు మెదిపాడా? కానీ వాళ్ళని చూసి నేర్చుకోండి. ఆ ఐక్యతే ఈరోజు హిందువుల్లో కావాల్సింది. మీ ఊర్లో లేకపోయినా మీ ఊరు బయట ఉన్న జట్కా పద్ధతిలో చేసే కటిక అన్నల దగ్గర మాత్రమే మాంసాన్ని కొనండి. జట్కా పద్ధతిలో వండిన ఆహారాన్ని మాత్రమే తినండి. అక్క జట్కా పద్ధతిలో ఆహారం వండడం ఏందక్క పిచ్చిగా మాట్లాడుతున్నాం అంటే, జట్కా పద్ధతి ద్వారా చేసిన ఆ మాంసాన్ని తీసుకొచ్చి వంట చేసిన దాన్ని మాత్రమే తినండి. హలాల్ అనేది ఉంటే మేము తినము అని చెప్పండి. ఆ ధైర్యం ఎందుకు చేయలేవరు? ఒక ముస్లిం చేస్తున్నాడు కదా, వాళ్ళు చేస్తే మంచి, మనం చేస్తే చెడు కాదు కదా, రెండు సమానంగా ఉండాలి కదా. సెక్యులరిజం అంటే మనం హలాల్ పద్ధతిలో తింటున్నప్పుడు వాళ్ళు జట్కా పద్ధతిలో కూడా చేసిన తినాలి కదా. అక్కడ ఒక పేద హిందువే కదా హోటల్ నడుపుతోంది. ఆ పేద హిందువు కడుపు కొట్టొచ్చా? అది తప్పు కానప్పుడు ఇది తప్పు కాదు. ఇకనైనా నిద్ర మేల్కోండి, లేకపోతే మీ భవిష్యత్తు అంధకారం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇంతకంటే నేనేం చెప్పాలి అనుకోవట్లేదు. మీరేమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.